సో మన బాడీ వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా మంది ఎన్ని క్యాలరీస్ డెఫిషియేట్ చేస్తే మనం 1 kg వెయిట్ లాస్ అవుతాం. సో ఇది చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ మన బాడీ క్యాలరీ డెఫిషియేట్ చేయడం అంటే క్యాలరీ బర్న్ చేయడం కన్నా మన బాడీ క్యాలరీ ఇంటేక్ ఏ రకంగా వెళ్తుందో చూడాలి. సో పర్ డే మనందరం కూడా తీసుకునే మీల్లో 5 టైమ్ మీల్ ప్లాన్ కంపల్సరీగా ఉంచుకోవాలి. అండ్ అదే విధంగా 5 టైమ్ మీల్ ప్లాన్ లో కూడా ఖచ్చితంగా ఫైబర్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి. అండ్ అదే విధంగా గుడ్ ఫ్యాట్స్ అనేది బాడీకి ఇవ్వగలిగితే లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ ఎక్కువ శాతం న్యూట్రియన్ ఫైబర్స్ ఉంటాయి అండ్ చక్కగా వెయిట్ లాస్ కి బాగా సపోర్ట్ అవుతుంది మన మీల్. కానీ ప్రతి వారం మనం వెయిట్ చూసుకున్నప్పుడు మనం కంపల్సరీగా 1 kg వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన బాడీ 7000 నుంచి 8000 క్యాలరీస్ వరకు డెఫిషియేట్ చేయగలగాలి. అంటే మన బాడీ మనం కంపల్సరీగా ఏదైనా ఫిజికల్ వర్కౌట్స్ కానీ, లేకపోతే వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, జిమ్ కానీ, లేకపోతే కార్డియో కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఫిజికల్ యాక్టివిటీ కింద వస్తే కంపల్సరీగా మనందరం కూడా ఇలా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ పర్ వీక్ 7000 నుంచి 8000 క్యాలరీస్ వరకు డెఫిషియేట్ చేయగలిగితే అంటే బర్న్ చేయగలిగితే కంపల్సరీగా మనకి 1 వీక్ కి 1 kg వెయిట్ లాస్ అవ్వగలం. సో హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలంటే కంపల్సరీగా ఈజీగా 6000 నుంచి 7500 క్యాలరీస్ వరకు మనం బర్న్ చేయగలిగితే కంపల్సరీగా 750 గ్రామ్స్ నుంచి 1 kg వరకు కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా మీరు కనుక ప్లాన్ చేసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. సో మీరు ఒకసారి ఎలా ప్లాన్ చేస్తున్నారు అండ్ మీ మీల్ ప్లాన్ ఎట్లా ఉందో అండ్ మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఏ విధంగా ఇస్తున్నారో ఒకసారి గమనించండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఇలాంటి మోర్ టిప్స్ కోసం డూ ఫాలో మీ. థ్యాంక్ యూ సో మచ్.